పార్లమెంట్ సమావేశాలు దగ్గరకు వస్తున్నాయి. సో ఈ క్రమంలో తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు విషయంలో కానీ ఇంకా రకరకాల అవసరాల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎంపీలతోటి అదేవిధంగా మొత్తం ఢిల్లీ ప్రతినిధులతోటి ఒక మీటింగ్ పెట్టినటువంటి విషయం చూస్తాం. నిన్న ప్రగతి భవన్లో పెట్టడం జరిగింది. దానికి బీజేపీ నుంచి కూడా ఎంపీలు అటెండ్ కావడం జరిగింది. సో దానిలో ఏమంటారు, రాష్ట్రం కోసం ఇది అఫీషియల్ మీటింగ్, ఇది రాష్ట్రం కోసం కలిసి పని సాధిద్దాం, రాష్ట్ర విశాల ప్రయోజన లక్ష్యంగా పనిచేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి అక్కడ ఎంపీలందరికీ కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. సో మెట్రో రైలు పనులు ముందుకు సాగేలా చూడండి. సో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మెట్రో పనులకు సంబంధించినటువంటి పనులు ముందుకు సాగేలా మీరు కార్యాచరణ తీసుకుని అందరూ ఎంపీలు కూడా దిశానిర్దేశం చేసిండు. ఆ RRRకు కేంద్ర కేబినెట్ ఆమోదం కావాల్సి ఉంది. మూసీ టెండర్లు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కిందకు వచ్చేలా చూడాలి. తుంగభద్రలో పూడిక తొలగింపుకు కేంద్ర మంత్రి ఓకే, మీరు కలవండి. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి కలుద్దాం. గోదావరి కావేరి అనుసంధానంతో మనకు నిధులు వస్తాయి. ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. పార్టీలకు అతీతంగా ఎంపీలు ఏ సమాచారం అడిగినా ఇవ్వాలని అధికారులకు ఆదేశం అంటూ చూస్తాం. సో రేవంత్ రెడ్డి కొన్నిసార్లు చాలా అద్భుతంగా పాలిస్తాడేమో అనేటువంటి అనిపిస్తుంది. అంటే ఎట్లా అంటే ఓపెన్గా ఉంటాడు, అందరినీ కూడా కలుపుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. సో కానీ కొన్నిసార్లు ఏమో డిఫరెంట్గా కనిపిస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్లో చాలా స్పష్టంగా అందరినీ కలుపుకోవాలి, మన రాష్ట్రం యొక్క విశాల ప్రయోజనాలను మనందరం కూడా కలిసికట్టుగా పోరాడదాం, ఢిల్లీ సంబంధించినటువంటి కేంద్రంతో వెళ్ళి చర్చలు చేద్దాం, మనకు రావాల్సినటువంటి నిధుల విషయంలో అందరం కూడా రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా వెళ్ళి మహారాష్ట్ర సీఎంను కలుద్దాం, కలిసి తుమ్మిడిహట్టి దగ్గర ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అనుమతుల కోసం కూడా రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో RRR సంబంధించినటువంటి దానికి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు, లేకపోతే రకరకాల పాలసీ ఏవైతే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి అన్నారు. నిజంగా అప్పుడప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈయన ఒక పాలన. కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడేమో ఇబ్బందికరంగా ఉన్నట్టు అర్థమవుతుంటుంది. సో ఇది కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా సో మంచి చేస్తే మనం ఖచ్చితంగా మంచి అని చెప్పాల్సిందే, చెడు చేస్తే ఖచ్చితంగా ఇది తప్పు అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో మనం దేనికి కూడా ఆయన మంచి చేసినా కానీ చెడు చెప్పడం అనేది కరెక్ట్, వ్యతిరేకించడం కూడా కరెక్ట్ కాదు. ఇది ఒక మంచి మీటింగు, అందరిని కలుపుకుపోయేటువంటి మీటింగు. కేంద్రం సహకారం రాష్ట్రానికి రావాలి, ఎందుకంటే మనం ట్యాక్స్లు కడుతున్నాం. సో మనకు రావాల్సినటువంటి ఫ్లాగ్షిప్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు వాటికి సంబంధించి కేంద్ర నిధులు కావాలి. సో దానిలో భాగంగా అందరితో మీటింగ్ పెట్టి మాట్లాడు నిజంగా అప్రిషియేట్ చేస్తున్న విషయంలో తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజన లక్ష్యంగా పనిచేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రంలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపై ఎంపీలకు ప్రజాభవన్లో సోమవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్లో ఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరం, ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయాలి. RRR ఉత్తర భాగంలో 90% భూసేకరణ పూర్తయింది. ఆ పనుల ప్రారంభానికి దక్షిణ భాగం RRR భూసేకరణ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మూసీ పునర్జీవ పనుల్లో మొదటి దశ టెండర్లకు వచ్చింది. వీటిని అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునేటువంటి విషయంలో కేంద్రం అప్రూవల్ లెటర్ ఇవ్వాల్సి ఉంది. ఇందుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి విజ్ఞప్తి చేయాలి అని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్చల సరళిని సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలకు వివరించారు. ఇందుకు SBI క్యాప్స్ ను కన్సల్టెంట్గా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని ఎంపీలకు సూచించారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటల, కొండాలకు విజ్ఞప్తి చేశారంటూ చూస్తా ఉన్నాం. సో మంచి ప్రయత్నమే, ఎందుకంటే మీరు చూడండి ఈ సంజయ్ ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీ సంజయ్ తెలంగాణకు సీఎస్గా ఎంపికైన తర్వాత కొంత కేంద్రంలో జరిగేటువంటి అక్కడ ఎక్కడెక్కడ ఎవరిని కలిస్తే పనులు అవుతాయి అనేది సంజయ్కి చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఢిల్లీలో దాదాపు 14 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నాడు కదా, 12-13 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి ఢిల్లీకి సంబంధించిన ప్రతి అంశం కూడా ఆయన కొంత ఐడియా ఉంది కాబట్టి ఆయన సీఎస్గా నియమించుకున్నాడు రేవంత్ రెడ్డి అనేది మీడియాలో రావడం జరిగింది. సో దానిలో భాగంగానే మరి మొట్టమొదటిసారి ఎంపీలందరూ కూడా పిలిచేసి రాష్ట్ర ప్రయోజనం కాపాడాల్సిన బాధ్యత ఈరోజు మనందరిపైన ఉంది. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మంచి ప్రయత్నమే. బీజేపీ ఎంపీలు కూడా 100% రాష్ట్రం యొక్క విశాల ప్రయోజనం కోసం
మిగతా ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు కానీ అవసరమైతే ఎంఐఎంను కూడా కలుపుకొని కేంద్ర మంత్రులను కలిసి లేకపోతే ఇక మోడీని అమిత్ షాను కలిసి మన రాష్ట్రం రావాల్సిన నిధుల విషయంలో కూడా అందరినీ ఒప్పించాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ఎంపీలు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ సంబంధించినటువంటి ఎంపీలు బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ భుజస్కంధాలపై తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ సమాజం నుంచి మేము కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.